వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి చోలే మసాలా కర్రీ. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. కుక్కర్లో చేస్తున్నాను కర్రీ. ఆయిల్ వేసాను, ఒక గరిటె ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయినాక మసాలాలు యాడ్ చేసిన చెక్క, లవంగా, ఇలాచి, కొంచెం ఒక 2 రెబ్బలు ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయినాక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్నవి. 2 పచ్చిమిరపకాయలు. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది. నేను దీంట్లో ఆలుగడ్డ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకటే ఆలుగడ్డ, బంగాళదుంప యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాయి. బంగాళదుంప కూడా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఆలుగడ్డ 2 కలిపి. ఒక చిన్న టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మూడింటిని, బంగాళదుంప, ఆనియన్, టమాటా. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్. కారం 1 స్పూన్ యాడ్ చేశాను. మిర్చి కూడా వేసాను కాబట్టి చూసి యాడ్ చేసుకోండి కారం అనేది కూడా. గరం మసాలా 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మిక్స్ చేస్తున్నాను వీటన్నిటిని. కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చిశనగలు యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇవి నేను నానబెట్టినవే, 6 గంటలు నానబెట్టిన తర్వాత దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఏమి ఉడకబెట్టలేదు, ఇంకా కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఏమి ఉడకబెట్టలేదు. 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. శనగలు వేసిన ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ ఫ్రై అయిన తర్వాతనే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే కర్రీ అయిపోతుంది. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శనగలు కూడా బాగా ఉడికిపోయినాయి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను కదా, శనగలు కూడా ఉడికిపోయినాయి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.